హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇవాళ ఏంటంటే అక్రిలిక్ అనేది ఏంటి, అది ఎలా ఉంటుంది, దాన్ని మనం ఎలా అంటించుకోవాలి, ఎయిర్ బబుల్స్ అవి రాకుండా ఎలా మనం లామినేట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తానండి. సో ఏంటంటే మనకి చాలామందికి అక్రిలిక్ గురించి ఐడియా లేదు. చాలామంది వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఏంటి అది బబుల్ వచ్చేస్తుంది, లేదంటే బ్రేక్ అయిపోద్ది, లేదా ఫినిషింగ్ బాగా రాదనేది చాలా డౌట్లు అయితే ఉన్నాయి. సో అదన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఎంతమంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి, నేను ఏం చేస్తున్నాను మీకు చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది. అలాగే మనం వీడియోలోకి వెళ్దాం. సో వీడియోలోకి వెళ్తే ఏంటంటే అక్రిలిక్ లామినేషన్ అనేది అంటే ఏంటి అనేది మీకు తెలియదండి, చెప్తాను ఫస్ట్. సో అక్రిలిక్ అంటే మనకి 2 లేయర్స్ ఉంటాయండి దీనికి. సో 2 లేయర్స్ అంటే పైన వచ్చే లేయర్ అంతా కూడా మనకి ఫైబర్ గ్లాస్ అనేది ఉంటుంది కదా, సో ఆ మెటీరియల్తోనే ఉంటుంది పైన, దాన్ని అక్రిలిక్ అని అంటారు. సో ఈ పైన లేయర్ అంతా కూడా ఫ్యాబ్రిక్ అనేది మనం 1 mm థిక్నెస్ ఏదనేది ఆ థిక్నెస్ కంప్లీట్గా కూడా సో ఆ ఫైబర్ మెటీరియల్ అనేది ఉంటుంది. సో బ్యాక్ సైడ్ అనేది మనం ఏదైతే కలర్ సెలెక్ట్ చేస్తున్నామో ఇది బేస్ అనమాట ఇది. సో మెయిన్గా ఈ అక్రిలిక్ మెయిన్ బేసే చాలా ఇంపార్టెంట్ ఇది. సో దీన్ని మనం అర్థం చేసుకుంటే వర్క్ ఎలా చేయాలనేది మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఇది బేస్ అండి, బేస్ అనేది చిన్న లేయర్ ఉంటుంది, చాలా ఒక పల్చని పొర లాంటిది మాత్రం ప్రింట్ చేస్తారు ఇది. సో ఇది అక్రిలిక్ అనే షీట్ అనేది ఇలా ఉంటుంది. సో దీని మనకి ఈ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన ఈ బేస్నే మనం ఏంటంటే అక్రిలిక్ మనం గమ్ చేసినప్పుడు కూడా దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడ స్క్రాచ్ పడితే మనకి ఫ్రంట్ అనేది కనిపిస్తుంది. సో ఇదనేది దీనికి చాలా స్క్రాచ్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి సో దీనికి ప్రాబ్లం లేదు. సో ఇదేదైతే ఫైబర్ మెటీరియల్ ఉందో ఇది చాలా గట్టిగానే ఉంటుంది. సో మెయిన్గా ఉండేది యాక్చువల్లీ బ్యాక్ సైడే. ఈ బ్యాక్ సైడ్ బేస్ కోట్ అనేది మనకి చిన్న లేయర్, చాలా పలచని పొర ఉంటుంది కాబట్టి ఇటుపక్క స్క్రాచ్ ఏదైనా పడినా కూడా మనకి ఆపోజిట్ సైడ్ కనిపిస్తుంది. అలాగే మనం ఏదైనా దంటిస్తున్నప్పుడు మనకి చాలా మందికి అలా ఉండే అలవాటు ఏంటంటే మనం మార్కింగ్ చేసుకుంటుంటాం కదా. సో ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ అనేది మార్క్ చేయకూడదండి, ఫ్రంట్ సైడ్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే బ్యాక్ సైడ్ ఎప్పుడైతే మార్క్ చేసో మనకి అది ఫ్రంట్ అనేది కనిపించేస్తుంది. సో చాలా జాగ్రత్తగా మనం బ్యాక్ సైడ్ అనేది గీత పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం వర్క్ చేస్తున్నప్పుడు మనం దీన్ని అంటిస్తున్నప్పుడు కూడా కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది దీన్ని మాత్రం. అలాగే ఈ ఫ్రంట్ అనేది మనకి ఏదైతే ఫైబర్ మెటీరియల్ ఉందో సో మనకి ఏదైనా బాగా ఎక్కువ హీట్ తగిలినప్పుడు ఇది కరిగిపోతుంది అనమాట. మీకు ఫైబర్ అనేది చాలా తెలిసే ఉంటుంది, మనం చాలా దగ్గర ఇంతకుముందు కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మీకు ఐడియా ఉంటుంది. ఈ గ్లాస్ అయితే ఏదైతే ఉందో మనం ఈ పొర తీసేస్తే నార్మల్ క్లియర్ గ్లాస్ లాగానే కనిపిస్తుంది, చాలా చిన్న లేయర్ ఉంటుంది దీనికి ఇది. సో ఇది తీసేస్తే మన క్లియర్ గ్లాస్ లాగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే మనం ఏదైనా సరే మనం గమ్ రాసినప్పుడు కూడా రఫ్ ఎడ్జెస్లో ఉన్నది రాయకుండా కొంచెం స్మూత్ ఎడ్జ్ లాగా ఉన్నది చూసుకోవాలి. సో మనం గమ్ము ఎప్పుడైతే అక్రిలిక్కి మనం గమ్ రాస్తున్నప్పుడు కూడా మనం ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడే మనకి మెయిన్ ఎయిర్ బబుల్ అయితే రావడానికి ఇక్కడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎయిర్ బబుల్ రాకుండా మనం గమ్ ఎలా రాయాలని నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ ఏంటంటే యాక్చువల్గా దీనికి ఖచ్చితంగా డస్ట్ అనేది పట్టేసి ఉంటుందండి అక్రిలిక్ మనకి. దీని ముందు మనం సర్ఫేస్ రెండు కూడా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు కనిపించదు. నార్మల్ డస్ట్ అయితే మనకి లామినేషన్ మీద కనిపిస్తుంది, సో అక్రిలిక్ మీద కనిపించదు. చిన్న డస్ట్ ఉన్నా కూడా అక్రిలిక్ మీద మనకి ఎక్స్పోజ్ అయిపోతుంటుంది, మనకి బయట కనిపిస్తూ ఉంటుంది. దానికోసం ముందు మనం సర్ఫేస్ అంతా నీటి క్లీన్ చేసుకోవాలి. అలాగే ఏంటంటే మనం ఈ గమ్ అనేది ఏదైతే అంటిస్తున్నామో అది మనం రాస్తున్నప్పుడు ఈ సర్ఫేస్కి, ఇప్పుడు ఇక్కడ గమ్ వేసినప్పుడు ఈ సర్ఫేస్కి మన అక్రిలిక్ సర్ఫేస్కి రాస్తున్నప్పుడు ఇలా అడ్డంగా రాస్తే ఇలా చిన్న చిన్న లైన్స్ లాగా వస్తుందండి. దీంతో మనం ఈ కంప్లీట్గా రాసినప్పుడు. సో దీంతో ఇది లేదు అంటే మన సన్ మేకర్ కూడా మనం తయారు చేసుకుంటాం కదా, అలా తయారు చేసుకుని కూడా చిన్న చిన్న గాడీలాగా దాని ఎడ్జెస్ అనేది మనం పేపర్ కొట్టుకుని స్మూత్గా చేసుకోవాలి. సో దీని ఎడ్జ్ కూడా స్మూత్గా ఉంటుంది కాబట్టి మనం దీంతో రాసుకుంటే అక్రిలిక్ గీత పడకుండా ఉంటుంది. ఇది ఎప్పుడైతే మనం ఇలా అడ్డంగా రాస్తున్నామో ఈ లైన్స్ అనేది కంప్లీట్గా ఇలా చివరి వరకు రావాలి. చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇలా కొంచెం రాస్తుంటారు. సో ఇలా కొంచెం రాయడం వల్ల ఏంటంటే ఈ మధ్యలో ఏదైతే గమ్ ఉండిపోతుందో ఈ గమ్ అనేది ఇక్కడ ఇలా స్ప్రెడ్ అయిపోయి మనకి ఎయిర్ బబుల్ పాస్ అవడానికి ఛాన్స్ ఎక్కువ వస్తుంది. సో అందుకే ఇలా రాస్తున్నప్పుడు మనం ఎప్పుడు చాలా జాగ్రత్తగా గమ్ అనేది చూసుకోవాలి. మనం ఎప్పుడైతే గమ్ రాస్తున్నామో సో దీన్ని నీట్గా ఒక లైన్ లాగా వచ్చేలాగా ఈ చివరి నుంచి చివరికి మనం లాక్కోవాలి. సో ఇలా కంప్లీట్గా నీట్గా తీసుకుని రావాలి. దీని డైరెక్షన్ అనేది అడ్డంగా అనుకున్నాం అనుకోండి, ఇలా ఒకే డైరెక్షన్లో లాస్ట్లో ఒక లేయర్ అనేది రాకుండా రావాలి. సో ఇప్పుడు సర్ఫేస్లో అంతా కూడా ఒక లేయర్ లాగా ఎలాగొచ్చిందో సో దీన్ని మనం ఇలా ఒకసారి నీట్గా తీసుకురావాలి. అలాగే మనకు ఇప్పుడు ప్లైవుడ్ లామినేషన్ మీద ఇప్పుడు మనం దీనికి అడ్డంగా ఎలాగైతే లైన్స్ తీసుకొచ్చామో సో ప్లైవుడ్ సర్ఫేస్ మీదకి వచ్చినప్పుడు కూడా సేమ్ అలాగే
దీన్ని నిలువుగా, ఇప్పుడు దానికి ఎక్కడైతే అడ్డంగా రాసామో దీనికి నిలువుగా రాయాల్సి వస్తుంది. మీరు ఏ గమ్ యూజ్ చేస్తున్నారు అనేది అక్రిలిక్ నార్మల్గా మనం ఈ ప్రో బాండ్ ఎక్స్ట్రా పీవీసీ ఎక్స్ట్రా గమ్లు ఎలాగైతే యూజ్ చేస్తున్నామో ఈ అక్రిలిక్తో వచ్చేపటికి ఎలా గమ్ ఉంటుందో అలాంటి ఏ గమ్ అయినా సరే మనం ఏ గమ్ రాసినా కూడా మెయిన్గా అయితే ఇక్కడ ఇలా తీసుకోవాలండి. మనం ఎప్పుడైనా సరే ఈ స్ట్రైట్స్ ఇక్కడ మనం 2 విధాలుగా రాసుకుంటే ఏమవుతుందంటే, సో అది మనకి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెస్ అవ్వడం వల్ల మనకి ఎయిర్ బబుల్ రాదు, అలాగే మనకి ఎక్కడ కూడా గ్యాప్ అనేది కూడా ఉండదు. మనకి పొంగిపోవడం, ఊడిపోవడం ఇలాంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో దీనికి మనం స్ట్రైట్ లైన్స్ తీసుకొచ్చాం. అలాగని చెప్పి ఎక్కువ రాసేయకూడదు, చాలా జాగ్రత్తగా ఒక లేయర్ అనేది రాసుకోవాలి. సో అక్రిలిక్ వర్క్ అనేది లేట్ అవ్వడం కూడా మెయిన్ రీజన్ ఇదే. ఫాస్ట్గా చేద్దామని చెప్పి మనం ఇలా కొంచెం వదిలేస్తే మాత్రం వర్క్ అనేది పాడైపోతుందండి. సో దీనికోసమని మనం ఇలా కంప్లీట్గా స్ట్రైట్ లైన్స్ అనేది తీసుకొచ్చాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది చూసుకున్నారు కదా మీరు, దీనికి అయితే అడ్డంగా ఉంది, దానికి అలా నిలువుగా ఉంది. సో ఇలా మనం రాసినప్పుడు అయితే ఎయిర్ బబుల్ అనేది 1% కూడా ఛాన్స్ ఉండదు, మనకు రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. సో ఇలా లామినేట్ చేసుకోవడం వల్ల అక్రిలిక్ వర్క్ అనేది చాలా ఫినిషింగ్ వస్తుందండి. సో ఇలా మనం ఎప్పుడైతే ప్రెస్ చేసుకుంటున్నామో మనకి ఏదైనా కలర్ చేంజ్ అవ్వడం, అంటే ఇప్పుడు మనకి డార్క్ సర్ఫేస్ల మీద అంటించినప్పుడు లైట్ కలర్స్ అనేవి కొంచెం కలర్లు అనేవి చేంజ్ అయిపోతుంటాయి. సో అలాంటి ప్రాబ్లం కూడా ఇలా అంటిస్తే రాదనమాట. చాలా నీట్గా, అంటే బ్యాక్ సైడ్ అనేది గమ్ అనేది మనకి ఎక్స్పోజ్ అవ్వదు కాబట్టి సో నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా అంటించుకుంటే మనకి ఎక్కడ కూడా మనకి బబుల్ అనేది రాదు. అక్రిలిక్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఫినిషింగ్ అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అక్రిలిక్ అనేది అంటే చాలా మందికి సన్ మైక్లో అనేది చాలా వరకు తెలుసు, బట్ చాలా మంది కస్టమర్స్కి కానీ మనం చేసే వర్కర్స్ కూడా కొంతమందికి ఐడియా ఉంటుంది, కానీ బట్ ఎలా చేయాలనేది చాలా మంది తక్కువ మంది తెలిసి ఉంటుందండి. సో వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే మీకు ఇది ఫినిషింగ్ చేయడం కూడా నేను వీడియోలో పెడతానండి, నెక్స్ట్ వీడియోలో. అయితే యాక్చువల్గా నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మనకి ఇదంతా కిచెన్లోకి యూజ్ చేస్తున్నాము. సో మీ కిచెన్లో మీకు లామినేట్ చేసినప్పుడు నేను మీకు వీడియో పెడతాను, అలాగే ఫినిషింగ్ చేసినప్పుడు మీకు వీడియో పెడతానండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. అర్థమైందంటే మీకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, మీరు లైక్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా ఇంకా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ ఇంకా మీకు అప్డేట్ రావాలంటే నా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.